హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న నోటిఫికేషన్ ఎన్ఐఏబి అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో అండి. ఇది హైదరాబాద్లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలండి. ఇది శాలరీ వచ్చేసరికి 60,000 వరకు జీతం అనేది ఇవ్వబడుతుందండి. సో లైఫ్ సైన్స్ చదివిన వారికి, మంచి పరిశోధన రంగంలో పనిచేసే వారికి ఈ అవకాశం రావడం చాలా అరుదుగా జరుగుతుంది. సో అలాంటి మంచి అవకాశం ఇప్పుడు హైదరాబాద్లో వచ్చింది. పరిశోధన రంగంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశం తప్పకుండా ఉపయోగించుకోవచ్చండి. హైదరాబాద్లో ఇది ఒక ప్రముఖ బయోటెక్నాలజీ పరిశోధనలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్ట్కి నియామకం జరుగుతుంది. సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళకి ఈ ఉద్యోగం దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ వంటి సబ్జెక్ట్స్లో చదివిన వారికి మంచి అవకాశం అండి. ఇది టోటల్ జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఇది హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ జాబ్ అండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ ఎంపికైన వ్యక్తి పరిశోధన ప్రాజెక్టులో భాగంగా పనిచేయాలండి. ప్రధానంగా ట్యూబర్కులోసిస్ సంబంధించిన బ్యాక్టీరియా పరిశోధనలో సహకరించాలి. ఉద్యోగంలో ముఖ్యమైన పనులు ఎలా ఉంటాయంటే, ల్యాబ్లో బయోలాజికల్ శాంపిల్స్ పరిశోధన చేయటం, సెల్ కల్చర్ మరియు మాలిక్యులర్ బయాలజీ ప్రయోగాల్లో పనిచేయటం, ఈఎల్ఐఎస్ఏ లేదా ఎఫ్ఏసిఎస్ వంటి ఇమ్యూనో అనే పరీక్షల్లో సహాయం చేయటం, పరిశోధన డేటా నమోదు చేసి విశ్లేషించడం. ల్యాబ్లో పనిచేయడం ఇష్టపడే వారికి చాలా మంచి అవకాశాన్ని చెప్పుకోవచ్చండి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వచ్చేసరికి, ఈ ఉద్యోగం దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని విద్యార్హతలు అనేది అవసరం అండి. ఆ విద్యార్హతలు వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలండి లైఫ్ సైన్స్లో. ముఖ్యంగా ఈ కోర్సులు చేసిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోలాజికల్ సైన్స్ సంబంధించిన ఇతర కోర్సులు అండి. అదనంగా పరిశోధన అనుభవం అంటే ఇంకా మంచిదండి. సో ఈ ప్రత్యేక అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం అనేది ఉంటుందండి. BSL-3 ల్యాబ్లో పనిచేసిన అనుభవం, మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్పై పరిశోధన చేయటం, సెల్ కల్చర్ పని, యానిమల్ రిలేటెడ్ అని ఇది ఈఎల్ఐఎస్ఏ లేదా ఎఫ్ఏసిఎస్ పరీక్షలు, మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ ఇవండి. వయసు పరిమితి వచ్చేసరికి ఇది గరిష్ట వయసు 35 సంవత్సరాలు ఉండాలండి. శాలరీ వచ్చేసరికి మంచి జీతం అనేది ఇవ్వబడుతుందండి. ఎంపికైన అభ్యర్థికి ప్రతి నెల 56,000 జీతం ఇవ్వబడుతుంది. దీనికి అదనంగా 30% హెచ్ఆర్ఏ కూడా ఇవ్వబడుతుంది. అంటే మొత్తం సుమారుగా 72,000 వరకు రావచ్చండి. సో పరిశోధన రంగంలో ప్రారంభ దశలో ఇది చాలా మంచి జీతంగా చెప్పుకోవచ్చండి. ప్రాజెక్ట్ 1 సంవత్సరం వరకు ఉంటుందండి. కానీ పనితీరు బాగుంటే కనుక ప్రాజెక్ట్ ముగిసే వరకు కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్ ప్రస్తుతం 2029 వరకు కొనసాగుతుందండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ అప్లికేషన్స్ అనేది పరిశీలిస్తారు. అర్హతలు ఉన్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తారండి. తర్వాత మనకి మెయిల్ అనేది పంపిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారండి. ఇంటర్వ్యూలో మనం చూసేది వాళ్ళు విద్యార్హతలు, పరిశోధన అనుభవం, ల్యాబ్ పని పరిజ్ఞానం అండి. ఇంటర్వ్యూలో బాగా ప్రదర్శించిన వారికి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఇది అప్లై చేయడం కూడా చాలా ఈజీ అండి. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో రిక్రూట్మెంట్ సెక్షన్లో ప్రాజెక్ట్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుందండి. తర్వాత మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. నేము, విద్యార్హతలు, అనుభవం ఇవన్నీ ఉంటాయండి. హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు. అన్నీ సరిగ్గా నింపిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలండి. డేట్స్ వచ్చేసరికి లాస్ట్ డేట్ 16th అండి, మార్చ్ 16th. అదే రోజు సాయంత్రం మన లోపల 5 లోపల అప్లై చేయొచ్చండి. ఇంటర్వ్యూ తేదీ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వారికి మెయిల్ అనేది తెలియజేస్తారండి. ఎవరు అప్లై చేయొచ్చు అంటే బయోటెక్నాలజీ చదివిన వారు, మైక్రోబయాలజీ చదివిన వారు, బయోకెమిస్ట్రీ విద్యార్థులు, పరిశోధన రంగంలో పరిశోధన చేసే ఫ్రెషర్స్ కానీ, ఇప్పటికే ల్యాబ్ అనుభవం ఉన్నవారు కానీ అప్లై చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవచ్చు. లైఫ్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చండి. హైదరాబాద్లో ఉన్న ఎన్ఐఏబి సంస్థలో పనిచేయాలండి. ఇది జాబ్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th అండి, మార్చ్ 16, 2026. సో దీనికన్నా ముందే మరి మీరు అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు సర్వర్ అనేది డౌన్ అవుతుందండి. సో ఆల్ ది బెస్ట్ గైస్.